లా విద్యార్థిని అంజనీ ప్రియ ఫిర్యాదుతోటి మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైందన్నారు విశాఖ 3 టౌన్ సీఐ రమణయ్య. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు నేతలపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపారు. కొడాలి నానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు 3 టౌన్ సీఏ రమణయ్య ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ఎటువంటి ఫిర్యాదు వచ్చింది, కేసు ఏ విధంగా కట్టారు? ఇప్పుడు ఫిర్యాది అంజనా ప్రియ అనే ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఎటువంటి ఫిర్యాదు చేశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం గురించి మరియు ఐటీ మినిస్టర్ గురించి ఈ యొక్క సోషల్ మీడియాలో వినడానికి కూడా వీలు లేని భాషలో హ్యూమిలేట్ చేసే విధంగా, ఇన్సల్ట్ చేసే విధంగా చాలా వరస్ట్గా మాట్లాడారు. దాన్ని ఎవరు కూడా వినడానికి వీలు లేని విధంగా ఉన్నాయని అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాన్ని పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఏమేంటి సార్, కార్యకర్తలు ఏంటి సార్? ఇంకా అవి దర్యాప్తులు తేలుతాయి. ప్రజెంట్ మాకు ఆ విషయాలన్నీ ఏం తెలియదు. ఫిర్యాదు ఇచ్చారు స్టూడెంట్, దాని మీద మేము దర్యాప్తు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. దాదాపుగా బిఎన్ఎస్లో ఒక 3-4 సెక్షన్స్ ఉంటాయి. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఐటీ యాక్ట్ కూడా వేసాము, దర్యాప్తు చేస్తాం. అంటే ఏంటి సార్, సమాజంపై కూడా ఇటువంటి ప్రభావం పడుతుంది అనే యాంగిల్ కూడా ఉంది సార్ దాంట్లో ఫిర్యాదులో? సొసైటీకి ఇవి వినడానికి కూడా వీలు లేని లాంగ్వేజ్ వాడారు అనే దాని మీద ఫిర్యాదు ఉంది. కాబట్టి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేసిన అనంతరం మళ్ళీ మీకు తెలియజేస్తాం. వాళ్ళ వ్యక్తిగత పరువు కూడా భంగం కలిగింది. వ్యక్తిగత విషయాలు కూడా, వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా హ్యూమిలేట్ చేసే విధంగా ఉన్నాయి అనేసి అభియోగం ఉంది. సో ఇది ఓవరాల్గా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో పాటు మరికొంతమంది ప్రభుత్వ పెద్దలపై గతంలో 5 ఏళ్లలో ఈ కొడాలి నాని మాజీ మంత్రిగా ఉన్నారు. ఆ టైంకి ఆయన వ్యాఖ్యలు చేశారో వాటిపై అంజనా ప్రియ అనే ఒక లా స్టూడెంట్ ఫిర్యాదు చేశారు. వారికి వ్యక్తిగత పరువుకి భంగం కలిగించడమే కాకుండా ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఆ అసభ్యకర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సమాజంపై తీవ్ర ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. దానిపై చర్యలు తీసుకోవాలని అంజనా ప్రియ ఇచ్చిన కంప్లైంట్తో 3 టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. దీంతోపాటు ఐటీ యాక్ట్ కూడా యాడ్ చేశారు. ఫర్దర్గా దర్యాప్తు చేస్తున్నామని సీఏ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా TV9 విశాఖపట్నం.